నిత్యము మనలను పరిశీలన చేస్తూ ఉన్న దేవుడు, ఆకాశమందున్న దేవుడు నిత్యము మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశీలన చేస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మికమైన భక్తి జీవితము దృఢపరచబడడానికి, బలపరచబడడానికి మన జీవితంలో దేవుని చిత్తములోని ప్రతి మాటను ఉన్నది ఉన్నట్టుగా చేయడానికి కానీ, లేకపోతే వినడానికి కానీ, లేకపోతే మాట్లాడడానికి కానీ మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. అలా ఎప్పుడు మన జీవితము దైవ చిత్తములో జీవించడానికి మనల్ని మనము సిద్ధపరచుకుంటామో నిజంగా దేవుని పిల్లలముగా ఎంచబడతాము, దేవుని వాక్యములో జీవించిన వారం అవుతాము, దేవుని వాగ్దానాలు పొందుకోవడానికి అర్హత గలవారం అవుతాం. దేవుడు గొప్పగా మనల్ని దీవించాలని ఆయనకి ఆశ ఉన్నా ఆ దీవెనలో అందుకోవడానికి అయినటువంటి శక్తి కలిగిన భక్తి మన జీవితాలలో ఉండాలి, దాన్ని అలవర్చుకోవాలి. అందుకని భక్తిలో పోరాటము అని పెట్టాడు. భక్తిలో చెప్పండి ఏం పెట్టాడు? పోరాటం. పోరాటం అని అంటే ఏది దైవ చిత్తానికి వ్యతిరేకంగా మన ద్వారా అపవాది చేయించాలని, మాట్లాడించాలనో, లేకపోతే దైవ చిత్తము చేయకుండా నిరర్థకము చేయాలనో వారి ఆలోచనలు ఉంటాయో వాటిని ఎరిగి పోరాడి ఆత్మలో, ప్రార్థనలో, లేకపోతే దైవ చిత్తము కొరకైన పోరాటము చేసి మన జీవితకాలం అంతా కూడా చిత్తాన్ని జరిగించిన వారు అవ్వాలి. ప్రభు చిత్తం జరిగించిన వాడే పరలోకాన్ని స్వతంత్రించుకుంటాడు. మన చిత్తం జరిగిస్తే కాదు. చాలా మార్లు మన చిత్తమే జరుగుతూ ఉంటుంది. మనిషి యొక్క తప్పిదాలు, పొరపాట్లు అవి ఎవరు కూడా ధైర్యంగా గబక్కన చెప్పాలంటే చెప్పలేరు. సంపూర్ణంగా దేవుని చిత్తాన్నే జరిగిస్తున్నాను హల్లెలూయా చెప్పండి అంటే సాహసం చేసి గబక్కన చెప్పలేరు. ఎందుకంటే మన దైనందిక జీవితంలో కొన్నిసార్లు గ్రహించకుండా అనాలోచనతో మన చిత్తాన్ని మనం చేసేవారేమో.